నమస్తే అన్న. నమస్తే అన్న. ఏందన్నా పక్క పొలాల్లో చూస్తేనేమో ఏం లేవు, నీ పొలంలో చూస్తేనేమో ఇంత హైట్ చెట్లు ఉన్నాయి, ఇంకా వర్షాలు స్టార్ట్ కాలే. ఏందన్న నీ ఆలోచన ఏందన్న అసలు? ఏం లేదన్నా, మాకు పొలంలో బోర్ ఉందన్న. బోర్ పాయింట్ ఉంది మాది. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి అనేసి మేము ఏం చేసినాం అంటే, అందరూ ఈ వరి 2 కార్లు వేస్తారు కదా, యాసంగి వానాకాలం. వాళ్ళలాగానే మేము కూడా కొత్తగా ఉంటదేమో అనేసి ఒకసారి ట్రై చేద్దాం. మేము కూడా వర్షాలు పడకముందే విత్తనాలు వేయడం జరిగింది అన్నమాట. మాకు ఈ వాటర్ ఉన్నాయనేసి, పొలంలో బోర్ పాయింట్ ఉంది, వాటర్ ఉన్నాయనేసి మేము ఏం చేసినాం అంటే, ఫస్ట్ విత్తనాలు పెట్టి తర్వాత స్ప్రింక్లింగ్ చేసినాం. వాటర్ స్ప్రింక్లింగ్ చేయడం వల్ల మాకేంటి అంటే బాగానే మొత్తం మొలిచినాయి విత్తనాలు, మొలిచి ఇంత ఎత్తు వచ్చినాయి. తర్వాత ఏం చేసినాం అంటే మేము తర్వాత వాటికి మందులు గింజలు మొత్తం కొట్టడం వల్ల మాకు చెట్లు బాగానే ఒక హైట్కి వచ్చేసాయి. కాబట్టి అందరూ వేస్తూ ఉంటారు కదా, యాసంగి తర్వాత వానాకాలం వరి రెండు కార్లు పండిస్తారు అనేసి మేము కూడా ఒక 2 కార్లు పండిద్దాం అనే ఆలోచనలో ఇలా పచ్చి విత్తనాలు ముందుగానే వర్షాలు పడకముందే ఇలా పంట విత్తనాలు వేయడం జరిగిందన్న. విత్తనాలు వేయడం ద్వారా మనకి చెట్లు అనేది ఇంత ఎత్తు వచ్చినాయి. చూస్తున్నావు కదా, పక్క పొలాల్లో కూడా ఒక్క చెట్టు కూడా లేదు అటు. అవునన్నా, పక్క పొలాలలో ఏది లేదు అసలు. నీ పొలంలో చూసిన ఇంత హైట్ మంచిగా ఏం లేకుండా మంచిగా ఉన్న ఇంత హైట్ చెట్లు అనేసి నేను రోడ్డు మీద వెళ్తుంటే అడుగుదాం అనేసి నీ ఆలోచన ఏందో అడుగుదాం అనేసి వచ్చిన. ఆలోచన ఏంటంటే, పత్తి అయిపోగానే 2వ కారు మనకి ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ మనకి మిరప తోట వేసుకోవడానికి బాగుంటుంది అనేసి ఆలోచనతో మేము ఏం చేసినాం అంటే, ఏప్రిల్ మాసంలోనే ఎండాకాలంలోనే పత్తి విత్తనాలు వేయడం జరిగింది. పత్తి విత్తనాలు అయిపోయిన తర్వాత వేసిన తర్వాత ఏంటంటే ఇంకా నీళ్లు పెట్టి మంచిగా సాగు చేయడం స్టార్ట్ చేసినాం. చెట్లు బాగానే నడుము ఎత్తు వచ్చేసాయి. అవునన్నా. తర్వాత ఏం చేస్తామంటే ఇంకొక 2 నెలల్లో పత్తి వస్తుంది మనకి. పత్తి రాగానే ఏం చేస్తామంటే మళ్ళీ మొత్తం పత్తి కట్ట కొట్టేసి తర్వాత ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ మిర్చి నారు వేసేసి మళ్ళీ పంట సాగు చేస్తాం అన్నమాట. మొత్తానికి ఎన్ని విడతలు నీళ్లు పెట్టారు అసలు? ఎన్ని విడతలు మందు కొట్టారు? 3 సార్లు స్ప్రింక్లింగ్ చేసినాం అన్న. దీనికి 3 సార్లు స్ప్రింక్లింగ్ చేసిన తర్వాత మందు పెట్టినాం అన్నమాట. డిఏపి 28 కట్లు మందు పెట్టిన తర్వాత పై కూడా వాటర్ స్ప్రింక్లింగ్ చేసినాం అన్నమాట. నీళ్ళ మందులు తర్వాత అడుగు మందులు మొత్తం పెట్టిన తర్వాత మనకి చెట్లు ఇంత పెద్దగా హైట్గా వచ్చేసాయి. తర్వాత ఈ పత్తి చేతికి వచ్చిన తర్వాత మొత్తం కొట్టేసి మళ్ళీ పత్తి కట్ట మొత్తం ఈ 3 ఎకరాలు అన్నమాట. మొత్తం కనబడుతుంది మొత్తం 3 ఎకరాలు. మొత్తం ఓన్ ల్యాండ్ అన్న? ఓన్ ల్యాండ్ లో మనం 3 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేయడం జరిగింది. ఊళ్ళో ఎవరు వేయలేదు, దాదాపు ఎవరు వేయలేదు. కాబట్టి మేమే వేయడం జరిగింది కొత్తగా. ఈ సంవత్సరం ఎట్టుంటది ఏమో, అసలే వర్షాలు కూడా లేవు అంటారు. అందుకోసం మా ప్లస్ ఏంటంటే మాకు పొలంలో బోర్ ఉంది అనేసి మేము ఆలోచనతో మేము ఇలా పత్తి విత్తనాలు వేయడం జరిగింది. మంచి ఎండల్లో వేసినాం, ఎండాకాలంలో ఏప్రిల్ స్టార్టింగ్ లో వేసినాం అన్నమాట. ఇది మంచి ఎండాకాలంలోనే స్టార్ట్ చేసినాం. ఇప్పటికి నెల అవుతుంది అన్నమాట. నెలలోనే ఇంత ఎత్తు రావడం జరిగింది. ఇంకొక 2 నెలలు అయితే మాకు చేతికి పత్తి వస్తుంది. తర్వాత మళ్ళీ 2వ విడత అమ్మటే మిర్చి నారు వేసుకుంటే మళ్ళీ సాగు చేసుకోవచ్చు. మళ్ళీ మనకి ఏముంది, జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ మళ్ళీ మిరపకాయలు కూడా కోపేయడం అయిపోయింది. తర్వాత మళ్ళీ కంటిన్యూ ఇట్నే ఒకవేళ ఈ సంవత్సరం సెట్ అయింది అనుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా మనం పత్తి కానీ ఏదో ఒకటి ముందుగానే వేసుకుందాం అనే ఆలోచనతో ఈ సంవత్సరం స్టార్ట్ చేసినాం అన్నమాట. ఈ సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేసినాం. సెట్ అయిద్దో కాదో అని. దేవుడి దయ వల్ల మరి చెట్లు అయితే బాగానే మంచిగానే ఉన్నాయి ప్రస్తుతానికి. తర్వాత వాటర్ పెడతారా లేకపోతే? లేదన్న, ఇప్పుడు జూన్ కాబట్టి జూన్ లో మనకి తొలకరి చినుకులు పడుతున్నాయి ఇప్పుడిప్పుడే. ఈ తొలకరి చినుకులకి నీళ్లు పెడితే మళ్ళీ ముడత రావడం, ఏదో ఒకటి ఫంగస్ వచ్చేసి మళ్ళీ చెట్లు ఏమైనా ఆగమైపోతాయేమో అనేసి నీళ్లు పెట్టడం ఆపేసాం అన్నమాట. ఈ రోజుకో జల్లు వచ్చిపోతుంది తొలకరి చినుకులకి. ఈ జల్లు రావడం వల్ల చెట్టుకి సరిపడా నీళ్లు సరిపోతాయి అనేసి మేము ఇప్పుడైతే నీళ్లు పెట్టదలుచుకోలేదు, ఆపేసాం నీళ్లు. తర్వాత ఒకవేళ వర్షాలు ఈ ఎలినో అది ఇది ఉంది అని అంటారు కాబట్టి ఒకవేళ 2 రోజులు చూసి వాతావరణం వర్షాలు పడకపోతే మళ్ళీ మేము కంటిన్యూగా వారానికి ఒకసారి అట్లా వాటర్ పెట్టడం స్టార్ట్ చేస్తాం అన్నమాట. నీ ఆలోచన ఏదో బాగుంది, కొంచెం రైతులు చెప్పవా అన్న? కొంచెం రైతులు చెప్పేది ఏంటంటే, రైతులు పొలాల్లో సొంత బోరు ఉంటేనే ఇలా కొత్తగా ఏం చేస్తారంటే పత్తి విత్తనాలు వేయడం కానీ ఏదైనా 2 కార్లు పండించుకోవడానికి అనుగుణంగా ఉంటేనే చేసుకోండి. ఎందుకంటే పొలంలో బోరు లేకపోతే ఏమైందంటే మనకి ఏ పంట వేసినా కానీ వర్షం మీద ఆధారపడి వేసే పంటలు ఉంటాయి. కొన్ని బోరు లేకపోతే ఏం చేయాలా, వర్షం ద్వారానే పండించుకోవాల్సి వస్తుంది. కాబట్టి బోరు ఉంటేనే ఏ పంట అయినా 2 విడతలుగా పండించుకోవడానికి అనుకూలంగా ఉంటేనే ట్రై చేయండి. ఎందుకంటే మేము కూడా ఈ సంవత్సరమే ట్రై చేసాం. అవును, కాబట్టి
రైతులు కూడా ఒకటే, ఒకవేళ బోరు పొలంలో సొంత బోరు ఉంటేనే ఇలా 2 విడతలుగా పండించుకోవడానికి ట్రై చేయండి ఎవరైనా. కాబట్టి మేమైతే డేర్ చేసి ముందుకు వచ్చాము. ఎండాకాలంలో కూడా ఇలా సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో. ఎందుకంటే మా సొంత పొలం, సొంత బోరు ఉంది. ఒకవేళ నష్టం వస్తే విత్తనాలు ఖర్చు పోయింది, లాస్ వస్తే విత్తనాలు కూలీలకి తప్ప మనకి ఎటువంటి నష్టం అధిక నష్టం అయితే రాదు. కాబట్టి ఎవరైనా కౌలు రైతులు కానీ ఎవరైనా ఇలాంటి ప్లానింగ్ చేయాలనుకున్నా కానీ ముందుగానే బోర్ పాయింట్ ఉండాలి, బోర్ పుష్కలంగా నీళ్లు ఉండాలి. మెయిన్ మంచి ఎండాకాలం కాబట్టి నీళ్లు ఉంటే మంచిగా ఉంటది. అందుకోసం మేమైతే ఈ ప్లానింగ్ తో ఇలా వేసాను. ఏ ఊరు అన్న ఇది? మాది ఇక్కడే అన్న, మాదారం నుంచి వచ్చినాం మేము. అంటే రోడ్డు మీద వెళ్తుంటే అసలు పక్క పొలాలలో ఏం లేవు. అవునా? అంటే మీ ఊర్లో ఇలా ఎప్పుడు ఎవరే లేదన్న. అవునా? ట్రై చేసిన ఈ ఊర్లో కానీ ఎవరే లేదు, ఏ సంవత్సరం అని చెప్పేసి నేను అడగడానికి. అవునన్నా, మా ఊర్లో కూడా ఈ సంవత్సరమే ట్రై చేసాం అన్నమాట. అంటే బోర్లు ఉన్నాయి కదా, మేము కూడా అటు ఆంధ్ర అటు వెళ్ళి వస్తుంటే చూసినాం. ఆంధ్రాలో ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా 2 కార్లు పండిస్తారంట. అవును, పండిస్తారు అనేసి చూసి మేము కూడా మా తెలంగాణలో ఇట్లా ట్రై చేద్దాం అనేసి ఈ సంవత్సరమే ట్రై చేసాం. ట్రై చేస్తే సెట్ అయింది మంచిగానే. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇలాగే మేము కంటిన్యూ చేస్తాం అన్నమాట. కంటిన్యూ చేసి ఎవరైనా ఉన్నా కానీ అంటే బోర్ ఉండాలి. నేను బోర్ పాయింట్ ఉంటే మనకి ఎంత ఎండ వచ్చినా కానీ మనకి ఏమనిపించదు, నీళ్లు పెట్టుకోవచ్చు. కాబట్టి ఎవరైనా రైతులు ఇలాంటి ఆలోచన తీసుకోవాలనుకున్నా కానీ నీళ్ళు ఉంటేనే తీసుకుంటే మంచిది అనిపిస్తుంది నా అభిప్రాయం. సరే, ఓకేనండి, మరి వెళ్ళొస్తాం.